తీవ్రవాదం మీద భవిష్యత్తులో అతిపెద్ద యుద్ధమే జరుగుతుంది. ఖచ్చితంగా సచ్చినట్టు యూరప్ దేశాలన్నీ పార్టిసిపేట్ చేసి తీరతాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆ విధంగానే అడుగులు వేస్తున్నాయి. వివిధ చోట్లన మత ఉన్మాదంతో పెట్టిరేగిపోతూ స్థానికంగా అక్కడ బ్రతకడానికి వెళ్ళి అక్కడే ఉన్మాదంతో పెట్టిరేగిపోతూ ఒక బ్రిటన్లో జరుగుతున్న కార్యకలాపాలు, ఒక అమెరికాలో జరుగుతున్న కార్యకలాపాలు, అలాగే ఒక జర్మనీలో, జపాన్లో, ఐర్లాండ్తో సహా అనేక ప్రదేశాల్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన అన్నటువంటి పేరుతో అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్లో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాలు పెరుగుతున్నాయి. చివరికి ఉగ్రవాద కార్యకలాపాలు ఎవరిని ఎప్పుడు ఎందుకు గుద్దేస్తారో తెలియదు, ఎందుకు చంపేస్తారో తెలియదు, ఎందుకు పొడి చేస్తారో తెలియదు. అట్లాంటి ఇన్సిడెంట్ మొన్న రైల్లో పొడి చేసినటువంటి సంఘటన, ఆ రోజున అది మత ఉన్మాదమే అని తేలితే దాన్ని డౌన్ ప్లే చేసి చూస్తుంటే ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్లో నిన్న ఒక్కసారిగా ఒక తీవ్రవాది మత నినాదాలు చేసుకుంటూ కారుతో ప్రజల్ని గుద్దించే ప్రయత్నం చేశాడు. తద్వారా ఫ్రాన్స్లో కూడా తీవ్రవాద చర్యలు బహిరంగంగా జరగడం ప్రారంభించినాయి.